హాయ్ వ్యూయర్స్, చూసారా ఆమ్దం అనమాట. ఇక్కడ మాకు ప్యూర్గా దొరుకుతుంది చెన్నైలో. ఇది చక్కీ ఫ్రెష్ అంటారు కదా, అది అయితే నేను తెచ్చుకున్నాను దీన్ని. ఇది 70 హాఫ్ లీటర్, 70 రూపీస్ హాఫ్ లీటర్. ఇట్లా ఆమ్దం తెచ్చుకొని మనకు కోకోనట్ ఆయిల్ తలకి రాసుకుంటాం కదా, ఆ ఆయిల్లో మనం కలిపి రాసుకోవచ్చు. లేకపోతే కొంచెం అట్లా తీసుకుని సపరేట్గా పెట్టి నెత్తి మీద నెత్తిని పెట్టుకొని కొంచెం మిగతాదంతా కోకోనట్ ఆయిల్ రాసుకోవచ్చు. కానీ ఎప్పుడు కానీ ఆమ్దము కళ్ళకి ఇంకా మాడుకి చాలా మంచిదండి. మీరు ఇంకా ఏమీ వాడక్కర్లేదు. ఈ ఆమ్దము తలకి పెట్టుకుంటే కళ్ళకి కూలెంట్ లాగాను, ఇంకా మీ హెడ్కి చాలా మంచి కూలెంట్ లాగా పనిచేస్తుంది. అదే కాకుండా ఆమ్దం ఈజ్ అ న్యాచురల్, మన హెయిర్ ఉంది కదా, హెయిర్ని మాయిస్ట్గా పెట్టటము, అదే తలకు పోసుకున్న తర్వాత మాయిస్ట్గా పెట్టటము, ఇంకా ఈ సిల్కీ టెక్స్చర్ని తీసుకురావడము, ఇవన్నిటికీ మనకి చాలా ఉపయోగపడుతుంది. ఇంకా వైట్ హెయిర్స్ రావన్నమాట ఆమ్దం ఎక్కువ వాడితే, తలకు పెట్టుకుంటే. మనం పడుకునే ముందు కళ్ళల్లో ఒక్కొక్క చుక్క వేసుకొని పడుకుంటే ఆమ్దము చాలా మంచిది. సైట్ అనేది తగ్గుముఖం పడుతుంది, తలనొప్పులు రావు, ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ మనకి చాలా లాభాలు ఉన్నాయి ఆమ్దం వల్ల. ఈ వీడియో నేను మీకు ఆమ్దం మీరు యూజ్ చేసుకొని ఈ బెనిఫిట్స్ అన్నీ పొందుతారు అని చెప్తూ, ఈ టిప్స్ ఇస్తూ నేను మీకు ఈ వీడియో తీశాను. ఇప్పుడు జనరల్గా ఏం చేస్తామంటే, ఈ షాంపూస్ ఉంటాయి కదా, అవి కొన్ని మనకి షాంపూ చేయగానే హెయిర్ అంతా ఈ పొడి పొడిలాడుతా, అంటే డ్రైనెస్ అనేది వచ్చేస్తుంది. ద కైండ్ ఆఫ్ టెక్స్చర్ ఉంటుంది కదా, ఏది మన స్మూత్ అండ్ సిల్కీ టెక్స్చర్ని తీసేస్తుంది అది. అయితే కొన్ని ఇట్లా ఉంటాయి ఏవి షాంపూలు. కానీ కొన్ని షాంపూలు ఏమో దానిలో సిల్కీ టెక్స్చర్ ఇచ్చేవి, ఇవి యాడిషన్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు మనకి యాడ్స్ ఇస్తూ ఉంటారు. అయితే మనము ఏ షాంపూ వాడినా, సోప్ నట్స్ వాడినా, షీకాయిను కుంకుడుకాయలు ఏవి వాడినా కానీ మన హెయిర్ చాలా రోజులు తలకు పోసుకున్న రోజే కాకుండా ఇంకా ఎన్ని రోజులైనా డ్రై అవ్వకుండా, ఎగిరిపోకుండా, దువ్వినట్టుగా ఉండాలి అంటే మనము ఆమ్దము కొబ్బరి నూనెలో కలిపి రాసుకుంటే చాలా మంచిది. ఇంకా జుట్టు ఒత్తుగా, నల్లగా, లావుగా, పొడుగ్గా పెరుగుద్ది ఆమ్దం రాసుకుంటే. మీరు ఏ ఆయిల్ రాసుకున్నా తలకి ఆమ్దం మాత్రం కంపల్సరీ రాసుకోండి. కోకోనట్ ఆయిల్స్ ఇట్లా వివిడి ఆయిల్ అని చెప్పి, లేకపోతే పారాషూట్ ఆయిల్ అని చెప్పి ఇవన్నీ రాసుకోవచ్చు. లేకపోతే చక్కీ ఫ్రెష్ కూడా దొరుకుతుంది, ఇట్లాంటి బాటిల్స్లో దొరికితే అవి కూడా మనము వాడుకోవచ్చు, మంచిదే. ఇవి కూడా ప్యూర్గానే ఉంటాయి, వివి గోల్డ్ అని చెప్పి. ఇట్లాంటి కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, మీరు ఏ ఆయిల్ రాసుకున్నా కానీ ఆమ్దం మీరు యాడిషన్ చేసుకోండి, మీకు చాలా మంచిదన్నమాట. ఓకేనా అండి? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కవితా బాలాజీ హియర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.